రంగబాబు గారి మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు, గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధవ్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని గాని, గన్నవరం మాజీ శాసనసభ్యుడు గాని, ఇంకొక ఆయన గాని, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితాయి. మీరు అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175 పెరిగిన సీట్లు